ఈ దివాళీకి 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అవునండి. యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్గా థ్రెట్ అవ్వాలి ఈ సినిమా ఈ కాంపిటీషన్లో. అవునండి. అంటే నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్, బట్ ఈవేళ రేపు ఫిలిమ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిలిం స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిలిం ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి, అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక్క సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్? అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదు ఇది? అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్. రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తుందేమో. ఆల్ ది బెస్ట్ అండి, ఆ పైన చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి. ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ గైస్ హ్యావ్ టు నో దిస్ దట్. ఆయన నాకు కాల్ చేసి ఆయన చెప్పారు, సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుందని హీ హెడ్ కాల్డ్ మీ అండ్ హెడ్ టోల్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సిద్ధు గారు సార్ టిల్లు అనే క్యారెక్టర్ అనేది మీ భుజాల మీద ఒక 100 క్వింటాల బరువు ఉన్నట్టు ప్రతిసారి దాన్ని మ్యాచ్ చేస్తుంటారు. అలా ఎందుకు లేదు అనుకుంటుంటారు. దాని నుంచి బయటకు రావడానికి మీరు ఏం చేస్తుంటారు? ఈ సినిమాకి ఏమైనా చేశారా? ఇలాంటి సినిమాలు చేస్తున్నాండి దాని నుంచి బయటకు రావడానికి. ఇందాక జీవి గారు అడిగినట్టు టిల్లు చాలా ఇన్నసెంట్ అండి. వాడు ఈజ్ అ వెరీ స్టూపిడ్ ఫెలో టిల్లు అనేవాడు. బట్ వరుణ్ అలా కాదండి. వాడు యాక్చువల్లీ హీఈస్ మచ్ అహెడ్ ఆఫ్ ఈ సినిమా మొత్తంలో అందరికంటే బుర్ర ఎక్కువ ఉన్న మనిషి ఎవరంటే వరుణేనండి. కానీ బుర్ర ఎక్కువ ఉందంటే అట్లా ఒక సైంటిస్ట్ టైప్ ఆ టైప్ కాదు. ఓకే, బుర్ర ఎక్కువ ఉందంటే చాలా ఎంటర్టైనింగ్గా వాడికి బుర్ర ఎక్కువ ఉందన్నమాట. టిల్లులో సార్ ఒక మైక్ పాస్ చేయండి. లెట్ హిమ్ ఫినిష్ హిస్ క్వశ్చన్ ఆల్సో అండి. టిల్లుకి ఈ సినిమాకి కొంచెం కంపారిజన్ ఏంటంటే చిన్న డిఫరెన్స్. టిల్లులో చాలా సెటిల్డ్, చాలా అరిచి చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా సెటిల్గా చెప్తారు. కానీ ఇందులో చాలా సెటిల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా కొంచెం లౌడ్గా చెప్తున్నారు. ఇది కావాలని ఆ చేంజ్ కావాలని చేస్తుంది, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అనుకున్నాను. ఒకే సీన్లో అరుస్తాడు సార్, ఒకే సీన్లో అరుస్తాడు. అది మీరు చూసిన అరిచిన ఫుటేజ్ అండి. మిగతా సినిమా అంతా చాలా కామ్గా చాలా కంపోజ్గా ఉంటాడు, బట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాడు అట్ ద సేమ్ టైం. ప్రొడ్యూసర్ గారు నీరజ గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేశారు నీరజ గారు. అది చాలా బాగా డీల్ చేశారని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో, అండ్ సెన్సార్ రిపోర్ట్స్ నుంచి కూడా టాక్ వచ్చింది. సో ఎలా ఉండబోతున్న పాయింట్, ఒక యూనిక్నెస్ ఉండబోతుందా? డెఫినెట్గా వెరీ యూనిక్ సార్. అంటే మనకి లవ్ స్టోరీస్ అనేవి చూసినవి ఆల్ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అయిపోయినాయి. ఐ థింక్ వీ డెల్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్ బట్ ఒక వెరీ యూనిక్ పాయింట్. ఒక చిన్న కాంప్లికేషన్స్, ఒక 3 people వాళ్ళు ఎలా హౌ దే డీల్ విత్ దోస్ ప్రాబ్లమ్స్, మన యూనో ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ స్పేస్ నుంచి వెళ్ళాం అంత దానికి. ఈక్వల్లీ వెరీ ఎంటర్టైనింగ్. ఆల్ ద బెస్ట్ అండి. ట్రైలర్ లుక్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని పెట్టుకున్నారు మీరు. ఆయన వల్ల ఏమైనా కొంచెం ట్రైలర్ డిలే అవ్వడం కానీ ఆర్ఆర్లో ఏమైనా డిలే అవ్వడం కానీ జరుగుతుంది? అలా ఏం లేదండి. ఇట్ వాజ్ ఆల్ లైక్ క్రియేటివ్ కాల్స్ దట్ వాజ్ గోయింగ్ ఆన్, సో దర్ వాజ్ నో డిలే. థ్యాంక్ యూ. సిద్ధు గారు ఇక్కడ సార్ జస్ట్ సార్ ఎప్పుడు చూసినా ఇద్దరు అమ్మాయిల మధ్య బుక్ అయిపోయే క్యారెక్టర్స్ చేస్తున్నారండి సార్. సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి, నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలే అండి, 3 హీరోయిన్లు. ఇక వేరే ఏ సినిమాలో ఉన్నారండి? ఆ టిల్లు స్క్వేర్లో చిన్న కేమియో వచ్చేసి వెళ్ళిపోయింది అంతే. ఇంకెక్కడున్నాడు సార్ ఇద్దరు హీరో? ఇది 2వ సినిమా అంతే. ఇది అది ఎట్లా సార్ అది? అవునా కాదారా?